డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల్ 2.0కి స్వాగతం. నేను గౌతమ్ కాటా. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి ఈరోజు రాష్ట్రంలో ఇంత పెద్ద చర్చ జరగటం ఒక దురదృష్టకరమైన అంశమే. అయినప్పటికీ కూడా ఆయన యాక్సిడెంట్తో చనిపోయాడా లేదా హత్య గావించబడ్డా అనే దాని మీద పోలీసు వాళ్ళు ఖచ్చితమైన ఆధారాలతో సహా, ఎందుకంటే మ్యాటర్ చాలా సీరియస్ ఇష్యూ అయిపోయి కూర్చుంది ఇక్కడ. ఎవరికి నచ్చిన అభిప్రాయాలు వాళ్ళు చెప్పటమే కాకుండా ఆ రకంగానే పోలీసు దర్యాప్తు కూడా జరగాలి అని గట్టిగా పట్టుబడుతూ ఉంటే మరి అసలైన నిజాలు బయటకు తీయాల్సిందే కదా. అలాంటి నిజాలు మొత్తాన్ని ఈ రోజున పోలీసు వాళ్ళు సీసీ కెమెరాలో రికార్డ్ అయిన ఫుటేజ్తో సహా మొత్తం బయట పెడుతూ ఉంటే ఎక్కడెక్కడ ఏమేం జరిగింది, అణువున ఆయన ప్రయాణం మొత్తం ఏ దిశగా సాగింది, అందులో ఆయన చేసిన తప్పిదాలు ఏమిటి అనే వాటన్నిటిని కూడా ఒకంత అవగాహన అందరికీ వచ్చేలాగా పోలీసు వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటే తాము అనుకున్నది ఎక్కడ భగ్నం అవుతుందో, తాము చేయాలనుకున్న కుట్రలన్నీ ఎక్కడ మరి మంచు మబ్బులాగా విడిపోతాయో అని భయపడిన వాళ్ళు ఇక బొంకటం మొదలుపెట్టేశారు. ఇక పోలీసు వాళ్ళ మీద కూడా వాళ్ళకి ఇష్టం ఉన్న అభిప్రాయాన్ని, వాళ్ళు నచ్చిన అభిప్రాయాన్ని, ఇందులో ఏదో మసిపూసి మారేడుకాయ చేసే అవకాశం కనిపిస్తుందని చెప్పే దాంట్లో కానీ, అసలు ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు కాబట్టి అందులో ఏదో వేరే కొత్త రకాలైన అంశాలన్నీ బయటకు వస్తాయని ఇంకా ప్రవచించే వాళ్ళు కానీ, లేదు అసలు కుట్రలకి అంటే ఈ పాస్టర్ మృతిని మతపరమైన అంశంగాను రాజకీయపరమైన అంశంగాను టర్న్ ఆఫ్ చేయాలనుకున్న కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు, కొంతమంది మరి అలాంటి రాజకీయ నాయకులు అవతారం ఎత్తిన పాస్టర్లు కూడా, అంటే కేఏ పాల్ లాంటి వాళ్ళు ఎగ్జాక్ట్గా చెప్పాలి అని అనుకుంటే ఏదో ఒక అవకాశం దొరికితే తాము బయటకు వచ్చి ఇక వాపోవటం కానీ, వాళ్ళ గొంతుని పెద్దదిగా చేసి వినిపించే ప్రయత్నం చేయటం కానీ, ఇక్కడ కూటమి ప్రభుత్వం ఈ రకమైన అన్యాయం చేసేస్తుందని దాంట్లో కానీ, అసలు ఇది ఒక మతానికి వేరే మతానికి సంబంధించిన ఒక పాస్టర్ అయినందు కారణానికే ఇలాంటివి జరుగుతున్నాయని అనిశ్చితి నెలకొనే విధంగా వాళ్ళ ఇష్టకొచ్చిన అభిప్రాయాన్ని వాళ్ళు చెప్పటం కానీ జరుగుతుంటే అసలు నిజాలు పోలీసు వాళ్ళు ఈ రోజున బయట పెట్టేశారు. యాక్చువల్గా ఇంకా పూర్తి నిజాలు బయటకు రాకపోయినప్పటికీ అది ఖచ్చితంగా యాక్సిడెంట్ జరిగే అవకాశమే ఎక్కువగాను మెండుగాను కనిపిస్తుంది అనేలాంటి వాతావరణం అంతా ఇప్పుడు బిల్డ్ అవుతూ ఉంది. ఎందుకంటే హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు బైక్ మీద మరి ఇంత ఎండలోనూ వేడిలోనూ బయలుదేరి హెల్మెట్ని ధరించి శ్వాస కూడా సరిగా తీసుకోలేని పరిస్థితుల్లో దాకా ఆయన మద్యం సేవిస్తూ ఈ ప్రయాణాన్ని ఇలా సాగిస్తే ఆ ప్రయాణం ఎటుకేసి సాగుతుంది అది అందరికీ తెలిసిందే. ఇలాగా ఒక క్రమశిక్షణ లేని ప్రయాణాన్ని ఈ రకంగా పాస్టర్ ప్రవీణ్ పగడాల సాగిస్తే దాన్ని మొత్తాన్ని ఎవరి మీదకో కుట్రలు ఆపాదించడానికి పాస్టర్ విజయ్ ప్రసాద్ రెడ్డి కావచ్చు, పాస్టర్ విజయ్ కుమార్ కావచ్చు, లేకపోతే పాస్టర్ అజయ్ కుమార్ అనే మరొక వ్యక్తి, బాగా నోరు దురుసు ఎక్కువగా ఉన్న పాస్టర్ ఆయన, మరి బైబిల్ ప్రబోధించిన దాంట్లో మరి వీళ్ళు ఏమి ప్రవచనాలు మరి వాళ్ళ మతస్థులకి బోధిస్తారో తెలియదు కానీ ఇలాంటి అంశం ఏదైనా ఒకటి రాగానే ఎక్కడ లేని అసభ్య పదజాలం మొత్తం వాడేస్తూ ఎవరెవరి మీద నిందలు వేస్తూ వాళ్ళ దగ్గరున్న ఏ ఆధారాన్ని బయట పెట్టకుండాను, అసలు ఆధారాలు ఉంటే కదా బయట పెట్టడానికనే అవకాశం కూడా ఒకటి ఉంది. మరి హర్ష కుమారు ఇది ఖచ్చితంగా హత్యే, మేము చేసిన ఇన్వెస్టిగేషన్ అని ఆయన ఏదో సొంతగా ఇన్వెస్టిగేషన్ చేసినట్టుగా కొంత కలరిస్తూ టీవీల నిండా మాట్లాడుతూ ఈరోజు వాళ్ళ ముఖాన్ని మళ్ళీ తెరపైన చూపించుకోవటానికి చేసే విశ్వ ప్రయత్నం, విచిత్రమైన కుట్ర ఇది కనిపిస్తోంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇక్కడ ఉంది. యాక్చువల్గా ఇప్పుడు టీడీపీ పార్టీ నేతృత్వంలో ఇక్కడ కూటమి ప్రభుత్వం నడుస్తుంది. టీడీపీ యాక్చువల్గా సెక్యులర్ పార్టీయే. ఒక బీజేపీకి కొన్ని మతపరమైన దీని మీద వాళ్ళు రాజకీయాలు చేస్తారనే అపవాదులు ఉన్నప్పటికీ మొన్ననే మరి పవన్ కళ్యాణ్, తన జనసేన పార్టీ అధినేత అయిన పవన్ కళ్యాణ్ కూడా ఇటువైపు బీజేపీ పందాలోకి మారినట్టుగాను సనాతనవాదిగా ఆయన ఏదో అనౌన్స్ చేసుకొని వారాహి డిక్లరేషన్లు తీసి ఎక్కడెక్కడ లేనివన్నీ కొంచెం మాట్లాడేటప్పటికీ ఈ విషయాన్ని మరి పవన్ కళ్యాణ్కి కూడా ఆపాదిస్తూ అసలు ఈ పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి వెనక పవన్ కళ్యాణ్ హస్తం ఉందనేటట్టుగా మాట్లాడుతూ అసలు ప్రభుత్వమే ఈ హత్య చేయించిందని మాట్లాడేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నప్పటికీ
ఇది హత్య యాక్సిడెంటా అని ఎటువంటి నిర్ధారణ కాకముందే వాళ్ళకి ఇష్టం వచ్చిన స్టేట్మెంట్లు వాళ్ళు ఇచ్చి ఆ విషయమై తాము బైఠాయింపులు చేస్తామని, రాస్తారోకోలు చేస్తామని, దీని మీద చివరి దాకా పోరాడతామని, ఇది మతోన్మాదులు చేస్తున్న ఒక పెద్ద కుట్ర అని మరి మిగతా మతాల మీద ఆపాదించటం కావచ్చు. మరి ఈ ప్రవీణ్ పగడాల కూడా ఒక పాస్టర్ అయ్యిండి, మత ప్రబోధకుడు అయి ఉండి కూడా పరాయి మతాల మీద, పరాయి దేవుళ్ళ మీద ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా చాలా ఉన్నాయి. వాటన్నీ ఇప్పుడు తెరపైకి వచ్చేటప్పటికి ఇదిగో ఖచ్చితంగా హిందూ సంఘాలు చేశాయి, లేకపోతే ఈ ముస్లిం సంఘాలు చేశాయి అని వాళ్ళకి ఆపాదించే ప్రయత్నం కూడా కొంతమంది చేస్తూ ఉన్నారు. కాకపోతే హర్ష కుమారు, కేఏ పాల్ లాంటి వాళ్ళు అయితే ఇక ఖచ్చితంగా ఒక రాజకీయ క్రీడ ఆడుతున్నారు. మతపరమైన విద్వేషాలు రేగ్గొట్టి అందులో వాళ్ళు చలిగాసుకుంటాం. ఖచ్చితంగా వాళ్ళు చేస్తున్న పని అలాగనే ఉంది. ఈ రోజున ప్రభుత్వపరమైన అంశాల మీద దేని మీదనైనా పోరాటానికైతే ఎవరు బయటకు వచ్చేవాళ్ళు ఎవరు లేరు. ఇలాంటి ఒక విచిత్రమైన సంఘటనలు జరగగానే అదంతా తమ భుజస్కంధాల మీద వేసుకుని వాళ్లే మోసి దీంట్లో మొత్తం న్యాయం వాళ్లే చేసేసినట్టుగా మాట్లాడుతూ ప్రత్యేకమైన కొన్ని కుట్రలకి తెరదీయటం మొదలుపెట్టారు. ప్రజల్లో అశాంతి రేపటానికి వాళ్ళు చేస్తున్న విశ్వ ప్రయత్నం లాగానే ఇది కనిపిస్తోంది. యాక్చువల్గా ఇలాంటి పనులు చేసే వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి, కొంతమంది మీద కేసులు పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. ఎవరో ఒక సోషల్ మీడియాలో ఒక వ్యక్తి మీద కూడా ఆల్రెడీ ఈ ప్రవీణ్ పగడాల మృతి మీద చేసిన కొన్ని వ్యాఖ్యల సందర్భంగా ఆయన మీద కూడా కేసు కట్టి ఆయన్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. యాక్చువల్గా మరి హర్ష్ కుమార్ లాంటి వాళ్ళని అరెస్ట్ చేస్తే వేరే రకమైన ఈ శక్తులన్నీ ఇందులోకి వచ్చి దీన్ని ఇంకా పెద్దది చేసే అవకాశం ఉందని వాళ్ళు అరెస్ట్ ఏమన్నా ఆపారో కానీ నిజమైన నిజాలు ఏమిటి అని బయటకు తీస్తుంటే హైదరాబాద్ నుంచి ఆయన యాక్సిడెంట్ అయిన వరకు జరిగిన ఈ కార్యక్రమం మొత్తాన్ని విత్ ప్రూఫ్ ఆయన బుల్లెట్తో కానీ ఆ బుల్లెట్కి పగిలిన ఆ హెడ్ ల్యాంప్ ఎందుకు పగిలింది అనే అంశంలో ముందే జరిగిన యాక్సిడెంట్ గురించి కానీ ఆయన కోదాడలో గానో లేకపోతే మరో చోట 2 చోట్ల మద్యం సేవించినట్టుగా కనిపిస్తూ ఉన్న ఫుటేజ్లు కావచ్చు, అంటే సేవిస్తూ ఉన్నది డైరెక్ట్గా కాకపోయినా వైన్ షాపులో కొన్న దాని గురించి కావచ్చు. మరొక పాస్టర్ అయితే దీని మీద రెచ్చిపోయి ఆయన్నేదో బెదిరించి నీవు గనక వెళ్ళి ఆ షాప్లో మద్యం కొనక రాకపోతే నిన్ను బద్నాం చేసేస్తామని చెప్పి బెదిరించి ఆయన చేత మద్యం కొనిపించి ఇలాంటి సీసీటీవీ ఫుటేజీలు తయారు చేశారు. అంటే ఇది ప్రభుత్వం పాస్టర్ని చంపేయటానికి ముందుగానే చేసిన కుట్ర చేసి ఇలాంటి కొన్ని ఫుటేజీలని తయారు చేయించింది అన్నట్టుగా మరొక వ్యక్తి మాట్లాడుతుంటే వాళ్ళందరినీ ఎందుకు అరెస్ట్ చేయకూడదు? వాళ్ళందరూ చేస్తుంది కుట్రలు అని ఎందుకు అనకూడదు? పాస్టర్ మృతి అవాంఛితమే అయినప్పటికీ ఆయన చేసుకున్న పని ప్రకారంగానే అది జరిగింది. హెడ్ ల్యాంప్ లేకుండాను, ఆయన ఆరోగ్యం సరిగా లేకుండాను, ఆయన ఎక్కడికి కదలలేని స్థితిలో విజయవాడలో రామర్పాడులో ఆయన ఒక 3 గంటలు రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ చీకటిలో బ్లింకర్ వేసుకుని ఒక సైడ్ ల్యాంప్ని పెట్టుకుని ఆయన హైవే మీద వెళ్తూ ఉంటే అది ఎవరి తప్పిదం అని అనుకోవాల్సిన అవసరం ఉంది? ఇందులో ప్రభుత్వానికి ఏం సంబంధం ఉంది? ఈ ప్రభుత్వానికి ఏదో రకంగా దీన్ని హత్య కింద మార్చి వాళ్ళ నెత్తిని రుద్దాలి అని విపక్షాలు కూడా చేస్తున్న ప్రయత్నానికి హర్ష కుమార్ లాంటి వాళ్ళు, కేఏ పాల్ లాంటి వాళ్ళు, మిగతా పాస్టర్ల సంఘాలు ఇలాగా గొడవలు చేస్తూ ఉంటే మరి ఇక్కడ అనిశ్చితి రేగటానికి జరుగుతున్న కుట్రలు అనే అవకాశం లేదా? ఇప్పుడు బయటపడిన నిజాలన్నిటి ద్వారా ఈ కుట్రలన్నీ పటాపంచలు కాబోతూ ఉన్నాయి అనేది మాత్రం ఇక్కడ కనిపిస్తున్న వాస్తవం. ఇదే ఈరోజు కుండబద్దలు.